అయోధ్య. ఈ పేరు త్రేతాయుగంలోనిదే అయినా ఆ పేరు చెప్తే ఇప్పటికీ ఒళ్ళు పులకరించిపోతుంది. ఎందరెందరో రాజులు మహనీయుల పాదస్పర్శతో పునీతమైన పుణ్యక్షేత్రం అయోధ్య. సాక్షాత్తు విష్ణు భగవానుడి అవతారంగా కీర్తించిన శ్రీరాముడి ధర్మస్థలం. ఇక్కడి నేల పవిత్రం, గాలి పవిత్రం, పరిసరాలు పవిత్రం. దేవుడిగా కాకుండా మనిషిగా శ్రీరాముడంతటి మహాయుగ పురుషుడు నడయాడిన నేల అయోధ్య. శ్రీరాముడు పాలనా దక్షతకు, ధర్మ ఆచరణకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన పవిత్ర నగరం. వేల ఏళ్ల భారత ఆధ్యాత్మిక వైభవానికి, చారిత్రక సంపదకి, వేద విజ్ఞానానికి కొలువైన సుందర నగరం అయోధ్య. ఈ పవిత్ర నగరాన్ని రాజధానిగా చేసుకుని 11,000 ఏళ్లపాటు కోసల రాజ్యాన్ని ఏలిన రాముడు రామరాజ్యాన్ని స్థాపించాడు. అందుకే ఆ యుగపురుషుడి పాలనను స్వర్ణయుగంతో పోలుస్తారు. ఇంతటి పూర్వ వైభవం, ఘనచరిత్ర, వేల ఏళ్ల కీర్తి కలిగిన పరమ పవిత్ర నగరంలో, శ్రీరామచంద్రమూర్తి పాదంతో పవిత్రమైన నగరంలో 100 ఏళ్ల పోరాటం తర్వాత రామాలయం ఏర్పాటయింది. ఎన్నో అడ్డంకులు, తిరుగుబాటులు, కూల్చివేతలు, కోర్టు కేసులు, పోరాటాల తర్వాత శ్రీరామచంద్రమూర్తి వేల ఏళ్లపాటు పరిపాలన సాగించిన ఆ పవిత్ర నగరంలో రాములోరి ఆలయం కొలువుదీరింది. అడుగడుగునా ప్రత్యేకతలు, త్రేతాయుగం నాటి ఆకృతులు, ఎటు చూసిన ఆధ్యాత్మికత, రాములోరి కథను కళ్లకు కట్టే శిల్పాలు, 100 రోజుల నిరంతర శ్రమతో 100 కోట్ల ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. అడుగడుగునా శిల్పకళా వైభవం, ఎటు చూసిన అద్భుతాల భాండాగారం. అతి చిన్న విగ్రహాల నుంచి నిలువెత్తు దేవుడి ప్రతిమల వరకు ఎన్నో ఆశ్చర్యాలకు నిదర్శనం అయోధ్య రామాలయం. 100 ఏళ్ల నాటి ప్రజల కలను సాకారం చేస్తూ అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం పూర్తయింది. అయోధ్య ఆలయం భారత ఆధ్యాత్మిక ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా నిర్మించారు. అయోధ్య ఆలయ నిర్మాణంలో క్లిష్టమైన నమూనాలు భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి, హస్తకళాకారుల పరిపూర్ణ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. దేవతలు నిర్మించిన పవిత్ర నగరమైన అయోధ్యలో రామాలయ నిర్మాణం వెనుక వేల ఏళ్ల నాటి పోరాటం ఉంది. అందుకే మరో 1000 ఏళ్ల పాటు భూకంపాలు తట్టుకునేలా, భారత ఆధ్యాత్మిక చరిత్ర గురించి ప్రపంచానికి చాటి చెప్పేలా భవ్యమైన రామాలయాన్ని నిర్మించారు. రాముడి పాలన సాగిన త్రేతాయుగంలో ఆలయ నిర్మాణాలు ఎలా ఉండేవో అలాగే అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించారు. దశాబ్దాలుగా కొనసాగిన బాబ్రీ మసీదు, రామమందిరం వివాదం 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పుతో రామాలయ నిర్మాణ పనులకు మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆలయ నిర్మాణంపై అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసింది. అయోధ్య రాములోరి ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో నిర్మాణ పనులు 2020 ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. 1998లో అహ్మదాబాద్లోని సోంపురా కుటుంబం రూపొందించిన డిజైన్ ఆధారంగానే రామమందిర నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత ఈ డిజైన్కు 2020లో కొన్ని మార్పులు చేశారు. వాస్తును పరిగణలోకి తీసుకుని రామమందిరం పరిసరాల విస్తీర్ణాన్ని 110 ఎకరాలకు పెంచారు. భారతీయ సంస్కృతిని తెలియచేసే చిత్రాలతో కూడిన కుడ్యాలను రామమందిరంలో నిర్మించారు. ఇందుకోసం ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్తో పాటు మత పెద్దలు, కళా నిపుణుల బృందం పూర్తి స్థాయిలో అధ్యయనం, లోతైన పరిశోధన చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 2,000 కోట్లు. 2023 మార్చి నాటికి అయోధ్యలో ఆలయ నిర్మాణానికి 900 కోట్లు ఖర్చు చేశారు. మార్చి నుంచి 600 కోట్లు ఖర్చు చేశారు. భక్తులు ఈ 3 ఏళ్లలో 4,500 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు. ఈ నిధులతో భవ్యమైన రామమందిర నిర్మాణం సాగుతోంది. ఆలయం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, ప్రాంగణం నుంచి 161 అడుగుల ఎత్తులో ఉంది. మొత్తం 392 స్తంభాలు ఉంటాయి. అయోధ్య రామమందిర ప్రాంగణానికి చేరుకోవాలంటే 24 మెట్లు ఎక్కాలి. 24 మెట్లు ఎక్కిన తర్వాత అయోధ్య రామమందిరం సింహద్వారాన్ని ఏర్పాటు చేశారు. త్రేతాయుగంలో ఎలాంటి సింహద్వారం ఉండేదో
అలాగే ద్వారాన్ని రూపొందించారు. సింహద్వారం దగ్గర ఉన్న స్తంభాలకు ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రతి స్తంభం మీద దేవతామూర్తుల ప్రతిమలు దర్శనమిస్తాయి. సింహద్వారం తర్వాత ఆలయంలో మనకు 5 మండపాలు దర్శనమిస్తాయి. గుద్ మండపం, రంగమండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఉంటాయి. 5 మండపాల గోపురం పరిమాణం 34 అడుగులు, వెడల్పు 32 అడుగులు, పొడవు ప్రాంగణం నుండి ఎత్తు 69 అడుగుల నుండి 111 అడుగుల వరకు ఉంటుంది. గర్భగుడిని 3 అంతస్తులు ఉండే విధంగా నిర్మించారు. గర్భగుడి తలుపును బంగారంతో డిజైన్ చేశారు. రాములోరు కొలువుదీరే గర్భగుడి వెడల్పు దాదాపు 20 అడుగులు. ఇక్కడే స్వామిని బాలరాముడి అవతారంలో దర్శించుకుంటాం. రాముడి ప్రతిమ 5 ఏళ్ల రామ్లల్లా ప్రతిరూపంగా ఉంటుంది. పుణ్యక్షేత్రంలోని గర్భగుడిలో రామ్లల్లా విగ్రహం 51 అంగుళాలు ఉంటుంది. విగ్రహాన్ని సింహాసనంలో ఉంచుతారు. ఈ సింహాసనం ఎత్తు 8 అడుగులు, పొడవు 3 అడుగులు మరియు వెడల్పు 4 అడుగులు ఉంటుంది. సూర్యోదయం వేళ తొలి కిరణం భగవాన్ శ్రీరాముడి విగ్రహంపై పడేలా ఆలయాన్ని నిర్మించారు. రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పాలరాయి ఆలయ నిర్మాణానికి వాడారు. రామ మందిరానికి వెళ్లే ప్రధాన మార్గాల్లో సూర్యస్తంభాలు, పాదుకలు, వీణను ఏర్పాటు చేశారు. రామాయణ కాలం నాటి చిహ్నాలను ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేశారు. శ్రీరాముడు సూర్యవంశానికి చెందిన రాజు కాగా అందుకు చిహ్నంగా అయోధ్యలో ధర్మ మార్గం వద్ద 9 మీటర్ల ఎత్తైన సూర్యస్తంభాలను ఏర్పాటు చేశారు. అయోధ్యలోని రామ మందిరానికి వెళ్లే ధర్మపత్ 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం 40 సూర్యస్తంభాలను ఏర్పాటు చేశారు. 1000 ఏళ్లు నిలబడేలా రామాలయ పునాదులను పటిష్టంగా నిర్మించారు. 1000 ఏళ్ల వరకు ఎలాంటి మరమ్మతులు అవసరం లేకుండా రామమందిరం నిర్మించారు. త్రేతాయుగం నాటి పరిస్థితులను వివరించేలా రామమందిరంలోని 162 పిల్లర్లపై 4500 విగ్రహాలను చెక్కారు. రామమందిర నిర్మాణంలో 21 లక్షల క్యూబిక్ అడుగుల గ్రానైట్, ఇసుక రాయి, మార్బుల్ ఉపయోగించారు. ప్రతి పిల్లర్ను 3 భాగాలుగా విభజించి 20 నుంచి 24 వరకు విగ్రహాలను ఎంతో ఏకాగ్రతతో చెక్కారు. ఒక్కో పిల్లర్పై విగ్రహాలను చెక్కేందుకు శిల్పులకు 200 రోజులు సమయం పట్టింది. మరో 1000 తరాలు చెప్పుకునేలా రాములోరి ఖ్యాతి విశ్వవ్యాప్తమయ్యేలా భారత ఆధ్యాత్మిక వైభవం గురించి ప్రపంచమంతా అద్భుతాలతో చూపు తిప్పుకోనివ్వని కళా వైభవంతో అయోధ్య రాములోరి ఆలయం సిద్ధమైంది. పరాక్రమవంతుడు, ఏకపత్నీవ్రతుడు, ఆదర్శప్రాయుడి పాలనకు కేంద్ర బిందువైన నగరంలో ఆ అయోధ్య రాముడి ఆలయ నిర్మాణం కోట్లాది మంది హిందువులను పులకించేలా చేస్తోంది. పదండి, మనం కూడా ఆ రాములోరి దర్శనం చేసుకుని పుణ్యార్ధులమవుదాం. జై శ్రీరామ్.